ఫ్రెండ్స్, ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించాలని కలగంటాడు, అనుకుంటాడు, కోరుకుంటాడు. కానీ అది కోరిక కొద్ది మందికి తీరే అవకాశం మాత్రమే ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మనం చూడబోయే ఆలయానికి వస్తే మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలన్నిటినీ ఒకే ఆలయంలో చూసే అవకాశం ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చాము హైదరాబాదు శివార్లలో ఉన్న పోచారం గ్రామానికి. పోచారం గ్రామంలో సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఇదే అండి. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా ఈ ఆలయంలో దర్శించవచ్చు. కేవలం దర్శించడం మాత్రమే కాదు, స్వయంగా అభిషేకం కూడా చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఇంకా ఆలయం లోపలికి వెళ్దాం. అన్నట్లు ఈ ఆలయానికి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎలా రావాలో ఒక్కసారి ముందు చూద్దాం. ఇక గుర్తుంది కదా, లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నట్లు ఇప్పుడు థ్యాంక్స్ బటన్ కూడా యాక్టివేట్ అయింది ఫ్రెండ్స్, అది కూడా మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆలయంలోకి వెళ్దాం పదండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఫ్రెండ్స్, హైదరాబాద్ వరంగల్ హైవేపై ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఘట్కేసర్ రూట్లో వెళ్తే సరిగ్గా 10 కిలోమీటర్ల తర్వాత ఘట్కేసర్ కంటే ముందే జోడిమెట్ల స్టాప్ వస్తుంది. ఈ జోడిమెట్ల స్టాప్ నుంచి లెఫ్ట్కు వెళ్ళాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల లోపలికి వెళ్తే పోచారం గ్రామం వస్తుంది. ఇలా ఈ రూట్లో వెళితే వాటర్ ట్యాంక్ పక్కన పోచమ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం కూడా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఈ ఆలయం ఎదురుగా నుంచి వెళ్తే కుడివైపు ఆలయం కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ కుడివైపుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే ఇదిగోండి సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయానికి మనం చేరుకున్నాం. ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్, అది కూడా చూడండి. ఇక ఈ ఆలయానికి బస్సులో ఎలా రావాలన్న విషయాన్ని కూడా వీడియోలో వివరిస్తాను, అది కూడా చూడండి. ఫ్రెండ్స్, ఆలయం ముందే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుందండి. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఎస్ ఫ్రెండ్స్, ఈ ఆలయం ఏదైతే హనుమంతుని ఆలయం ఇక్కడ ఉందో ఈ ఆలయమేనండి. ఇక్కడ అతి పురాతనమైన ఆలయం. ఇది దాదాపుగా 300 సంవత్సరాల కిందనే ఈ ఆలయం ఉందండి. ఆ ఆలయం అయితే ఆ విగ్రహం ఎప్పటిదో కూడా తెలియదు. స్వయంభూ హనుమంతుడు ఇక్కడ వేంచేసి ఉన్నారు. సో ఈయనను దర్శించుకున్న తర్వాతే ఆలయం లోపలికి వెళ్ళడం ఇక్కడ ఆచారం అనమాట. సో దర్శించుకున్నాం కదా, ఇక మనం ఆలయం లోపలికి వెళ్దాం కదండి. చూశారు కదా ఫ్రెండ్స్, శివరాత్రి ఉత్సవాలకు కూడా ముస్తాబవుతోంది. మనం సరిగ్గా శివరాత్రి పుట్టినే మనం ఈ ఆలయానికి వచ్చాం. చూసారు కదా, చలువ పందిళ్ళు వేసి ఉన్నాయి మొత్తం కూడా. ఇక్కడ ఒకవైపు మనకు కుడివైపు నవగ్రహాలు కనిపిస్తున్నాయి, ఇక్కడ ఎడమవైపు మానసాదేవి అమ్మవారండి. ఇక్కడ ముడుపులు కూడా కడతారు చూడండి. ఇక్కడ మానసాదేవి విగ్రహం ఉంది. ఎక్కడ కూడా చాలా అరుదండి, ఆలయాల్లో మానసాదేవి విగ్రహాన్ని చాలా అరుదుగా చూస్తాము. అయితే ఇక్కడున్న మానసాదేవి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, విదేశీయానం చేయాలనుకున్నవారు, చదువుల కోసము, ఉద్యోగం కోసము విదేశీయానం చేయాలనుకున్నవారు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వారి కోరిక ఖచ్చితంగా ఇక్కడ తీరుతుందని నమ్మకం.
మనం వీసా బాలాజీ ఎలాగైతే చిలుకూరు బాలాజీ ఫేమసో ఇట్లా మానసాదేవి అమ్మవారు కూడా అదే విధంగా ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నారనమాట. సో ఎవరైనా అలాంటి కోరిక ఉన్న వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మీరు ఇక్కడ కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందంట. ప్రతి మంగళవారము ఉదయం 9:30 అమ్మవారికి నాగదేవతకు అభిషేకం. భక్తులందరూ కూడా చాలామంది వస్తున్నారు. వారందరూ కూడా వారి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఎంతోమంది భక్తులకు వివాహమైంది. అనంతరం సంతానం కానటువంటి వారికి కూడా 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా సంతానమై ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాళ్ళందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఎంతోమంది పిల్లలు విదేశీయానం, అది మేమందరం ప్రచారం చేయడం అని కాదు, కానీ ఆ అమ్మవారి దయని వాళ్ళు మొక్కుకోవడం, అనుకోవడం, అట్లా ఒకరిని చూసి ఒకరు అట్లా విదేశీయానం కోసం నాగదేవతకి ఎంతోమంది ముడుపులు కట్టడం, వాళ్ళందరికీ నెరవేరడం, ఒకరి ద్వారా ఒకరు వాళ్ళే ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నామండి. ముందు చూడండి, మనకు స్వామివారి ముందు ఎంత పెద్ద భారీ నంది విగ్రహం మీరు గమనించారో లేదో. నందీశ్వరుని ముఖంలో ఒక మందహాసం, ఒక చిరునవ్వు కనిపిస్తూ ఉంటుందో చూడండి. నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి ప్రత్యేకత. చాలా బాగుంది, కానీ చాలా భారీ విగ్రహం అండి. ఒక మనిషి పక్కన నిలబడితే మనిషి కంటే హైట్ ఉంది విగ్రహం. ఇక ముందు మనకి ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామి మనకు కనిపిస్తారండి. అయితే ఇక్కడ గణపతి స్వామి ప్రత్యేకత ఎందుకంటే త్రినేత్రుడు అండి. అంటే 3 నేత్రాలు ఉంటాయి స్వామికి. ఇక్కడ ఏంటంటే కష్టాలు తొలగిస్తాడు, తనను దర్శించిన వారి కష్టాలు తొలగిస్తాడు. కాబట్టి ఈ త్రినేత్ర గణపతి స్వామి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజు ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి, ప్రత్యేకమైన అభిషేకం కూడా జరుగుతుంది. సో ఈ త్రినేత్ర గణపతి చాలా అరుదైన విగ్రహం, చాలా తక్కువ చోట్ల చూడవచ్చు మనం. సో ఈ వినాయకుడి ప్రత్యేకత అదండి. అలాగే ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి, ఇంకా చూస్తూ ఉందాం రండి. అందుకే స్కిప్ చేయకుండా చూడండి వీడియో. చూడండి, స్ఫటికలింగేశ్వర స్వామి చాలా చోట్ల మనకు కనిపిస్తాడు, కానీ ఇక్కడ స్ఫటికలింగేశ్వరుని ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద స్ఫటికలింగం అనమాట. అయితే స్ఫటికలింగం ప్రత్యేకత ఏంటంటే భూమిలోని పొరల్లో వివిధ రకాల మార్పులకు గురైతే ఎలా అయితే డైమండ్ అంటే వజ్రం ఏర్పడుతుందో స్ఫటికం కూడా అలాగే ఏర్పడుతుందండి. స్ఫటికంకి ఉన్న శక్తి ఏంటంటే స్ఫటికము నిజానికి వేడి జనిస్తూ ఉంటుంది, కానీ ముట్టుకుంటే మాత్రం చల్లగా ఉంటుందండి. స్వామివారి తత్వం కూడా అంతే అండి. ఆయన హాలాహలం స్వీకరించాడు, కానీ మనకు చల్లదనాన్ని ప్రసాదిస్తాడండి. అందుకే తలలో చంద్రుని కలిగి ఉంటాడు. ఇక్కడ స్ఫటికలింగేశ్వరుని దర్శించుకుంటే కూడా మన కష్టాలన్నీ కూడా చేత్తో తీసేసినట్టుగా దూరం అయిపోతాయండి. అందుకే స్ఫటికలింగేశ్వరుడు. అయితే ఇంత పెద్ద స్ఫటికలింగము ఎక్కడా లేదండి. ఈ దేవాలయం ప్రతిష్ఠ అయినప్పుడు ఇంచుమించు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఎత్తైన స్ఫటికలింగం ఎక్కడా లేదు. ఇక్కడ స్ఫటికలింగం ప్రతిష్ఠించిన తర్వాత ఎంతోమంది హైదరాబాద్లో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కావచ్చు, స్ఫటికలింగం అది ఇక్కడ బాగుంది, మేము కూడా స్ఫటికలింగం పెడతాం, మా గ్రామంలో శివాలయం ప్రతిష్ఠ చేస్తున్నామని వారందరూ కూడా ఇక్కడ చూసి ఈ విధానంలోనే ఇదే పద్ధతిలో స్ఫటికలింగాన్ని పూజ చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి కోరికలు, మన కోరికలు, మన మనసులో ఏ కోరికతో అయితే ఉండి ఈశ్వరుడిని మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తాము ఆ కోరికలు అనేటువంటివి నెరవేరడం జరుగుతూ ఉంటుంది. విశేషంగా స్ఫటికలింగానికి ఆకర్షణ శక్తి ఉంటుంది.
ఇప్పుడు ఎక్కడైతే అంటే ఇది 2008లో ఈ స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది, ఈ ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే దాని వెనుక కూడా ఒక చరిత్ర ఉందండి. ఎవరైతే ఇక్కడ ఇంతకుముందు గంగాధర భట్ల దామోదర శర్మ గారు ఉండేయండి, ఆయనకు కలలో అమ్మవారు కనిపించారు. ఎవరు అంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం అమ్మవారిని. సర్వమంగళాదేవి అమ్మవారు కనిపించి నన్ను ప్రతిష్ఠించండి ఇక్కడ అని చెప్పి ఆమె ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఇక మరి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉండాలి కదా, అందుకని చెప్పేసి అతిపెద్ద స్ఫటికలింగాన్ని హరిద్వార్ నుంచి సహజంగా ఏర్పడిన స్ఫటికలింగం అండి, హరిద్వార్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే దీని వెనక కూడా ఇప్పుడు గ్రామ పెద్దలు చెరుకు సరిత గారు, అదేవిధంగా బద్రీనారాయణ గారు, వీళ్ళిద్దరు కూడా చాలా ఈ ఆలయ అభివృద్ధిలో అదేవిధంగా ప్రతిష్టాపనలో కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు వాళ్ళే చూస్తున్నారు. ఇక్కడ నిర్మాణం చేయాలనే సంకల్పం గురువుగారికి, గంగాధర భట్ల దామోదర శర్మ గురుగారు వారి యొక్క సంకల్పం. వారికి అమ్మవారి కళలో కనబడి, ఆయన చండీ ఉపాసకులు, దేవి ఉపాసకులు, అమ్మవారి కళలో కనబడి నన్ను సర్వమంగళ అనే పేరుతో నన్ను ఇక్కడ ప్రతిష్ఠ చెయ్యి, నన్ను స్ఫటికలింగ రూపంలో ఇక్కడ పెట్టు అని ఆయనకి అమ్మవారు చెప్పడం. వారు చెప్పడంతో వారు ఇక్కడ గ్రామస్తులందరూ ఇట్లా దేవాలయం నిర్మాణం చేస్తున్నాం అనుకోవడంతో ఇక్కడ ఈ అమ్మవారిని సర్వమంగళ అనే పేరుతో, స్ఫటికలింగేశ్వరుడు అనేటువంటి పేరుతో నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పడం. ఇంకా విశేషించి ఇక్కడ ఈ దేవాలయ నిర్వహణ మన గ్రామ పెద్దలు చెరుకు సరిత బద్రీనారాయణ గౌడు దంపతులు ఈ దేవాలయం కట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వారే ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నారు. దేవాలయ ధూపదీప నైవేద్యాలు, ఆలయ అర్చకుల జీతాలు మొత్తం వారే నిర్వహణ చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది. దానికి సహకరించడం గ్రామ పెద్దలందరూ కూడా వారికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అన్నమాట ప్రత్యేకత. ఇక స్ఫటికలింగేశ్వరుని మీరు దర్శించుకుంటే మాత్రం మీరు గుర్తు చేసుకోండి, స్ఫటికలింగేశ్వరుని అభిషేకం చేసిన పుణ్యమే, కానీ ఈ ఆలయంలో అన్యులు లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అభిషేకాన్ని చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు అభిషేకం ఉంటుంది. అదేవిధంగా మాస శివరాత్రి రోజున శివరాత్రి ఉత్సవాల్లో కూడా ఈ అభిషేకం ఉంటుంది. స్ఫటికలింగేశ్వరుని చూసిన తర్వాత మనం సర్వమంగళ అమ్మవారిని చూద్దామండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని ఈ అమ్మవారే కలలోకి వచ్చి కోరిన మీదటే ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం. అదేవిధంగా స్ఫటికలింగేశ్వరుడు కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయం రావడానికి కూడా కారణం అమ్మవారు అన్నమాట. సో ఈ సర్వమంగళాదేవిని మనం దర్శించుకుంటే సో మనకు అన్ని శుభాలే జరుగుతాయి. అన్ని శుభాలను ప్రసాదించే తల్లి సర్వమంగళాదేవి. సర్వమంగళ అనే పేరుతో కూడా ఈ అమ్మవారు ఎక్కడ కూడా లేదు. గయాలో మంగళగౌరి ఉంటుంది, పోచారంలో సర్వమంగళాదేవిగా వెలిసి ఉన్నది. సర్వమంగళాదేవి అమ్మవారికి దేవీ నవరాత్రులు, దసరా నవరాత్రులు అమ్మవారికి 9 రోజులు కూడా విశేష మహాభిషేకము, రోజు ఒక విశేష అలంకరణ, రోజు దుర్గా హోమము, దుర్గాష్టమి రోజు చండీ హోమం ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి నవరాత్రులు కూడా విశేషంగా జరుగుతాయి. నవరాత్రుల్లో ప్రదోషకాలంలో అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పూజ, చతుషష్ఠి మహాపూజ ఉంటుంది. ఇక ప్రతిరోజు కూడా అభిషేకానికి చాలామంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారండి. ప్రత్యేకించి సోమవారం నాడు, అదేవిధంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి, అలా ప్రతిరోజు వారంలో ఏ రోజు ఏ స్వామికి ప్రత్యేకమో ఆయా మూర్తులకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత అదనమాట. సో ప్రతిరోజు కూడా ఏదో ఒక అభిషేకం జరుగుతూ ఉంటుంది. అందరూ దేవతామూర్తులు ఇక్కడ ఉన్నారు. రెగ్యులర్గా వస్తుంటాం. అంటే ఈ టెంపుల్లో నార్మల్గా ఒకడే కాకుండా చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా, అట్లా ఎక్కడికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. పెద్ద క్షేత్రానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో వెనక కూడా ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, మీరు అవన్నీ కూడా అంటే మనం అది ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే మనంతలో మనమే అభిషేకం చేసుకోవచ్చు దేవునికి.
అంటే మీకు ఈ శివరాత్రి టైంలో వస్తుంటారా, మీకు ఎట్లా కనిపిస్తుంటుంది? శివరాత్రి టైంలో అప్రాక్స్ 5000కి ఎబో వస్తారు ఇక్కడ. మొత్తం బయట దాకా క్యూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈసారి 16th వార్షికోత్సవం కూడా ఉంది గుళ్ళో. సో ఈసారి పెద్ద అన్ని అనుకున్న పనులు కార్యాలు నెరవేరుతాయి. ఏ పని అనుకున్న పని ముందుకు వచ్చేస్తుంది. మా ఊళ్ళో ఏ పని అనుకున్నా కానీ మా విజయం చాలా పెద్దగానే ఉంది. శివరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతాయి. 1000 మంది వస్తారు. ఇక ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. చూడండి, ఈ పక్కనే ప్రాకార మండపం కనిపిస్తుంది మనకు. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. చూడండి, చిన్ముద్రధారి చిదానంద రూపుడు అయ్యప్ప స్వామి. ఇక మనకు దత్తాత్రేయ స్వామి అనిపిస్తున్నారండి ఇక్కడ. ఇక ఇప్పుడండి నేను చెప్పిన ప్రత్యేకత వచ్చింది. మనకు 12 జ్యోతిర్లింగాలు వరుసగా కనిపిస్తున్నాయి కదండి. ఇక చూద్దాం రండి ఒక్కొక్కటి. చూడండి, 12 జ్యోతిర్లింగాలని దర్శించాలని ఎవరో, ఎందుకంటే నేను కూడా ఎన్నిసార్లు అనుకున్నాను. కానీ ఇంకా ఆర్థిక కారణాలు కావచ్చు, లేదంటే సమయం ఉండకపోవచ్చు, ఇంకా వ్యాపార రీత్యా ఇంకేదో రీజన్స్ వల్ల చాలామంది దర్శించలేరు. ఆ దర్శించే పుణ్యం చాలా కొద్ది మందికి లభిస్తుందండి. కానీ ఈ ఆలయానికి వస్తే చూడండి, ఇలా మనం 12 జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించవచ్చండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వెనక కూడా మనం డీటెయిల్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమవుతున్నాడు అనేది కూడా చూడొచ్చు. చూడండి, ఈయన ఇప్పుడు నేపాల్ కాఠ్మండ్లో పశుపతినాథుడు అండి. చూస్తున్నారు కదా, సద్యోజాతమూర్తి. 5 ముఖాలు ఉంటాయండి, చుట్టూ 4 ముఖాలు. ఇక పానవట్టం కూడా చూడండి ఎంత భారీగా ఉందో. ఇక ఆ తర్వాత సోమనాథుడు అండి. ఇది సోమనాథ క్షేత్రంలో ఉంటారండి. సో అక్కడ ఏ విధంగా అయితే సోమనాథుడు ఎలా ఉంటారో అదే విధంగా ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సౌరాష్ట్రలో ఉంటారండి, సోమనాథుడు అంటారు. సౌరాష్ట్ర దేశే విశదే తిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్త ప్రధానాయ కృపావతీర్థం తం సోమనాథం శరణం ప్రపద్య అండి. ఇది సోమనాథ క్షేత్ర సంబంధించిన స్తోత్రం అండి. అయితే ఒక్కొక్క రాశి వాళ్ళకు ఒక్కొక్క జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శిస్తే చాలా మంచిది అంటారు. ఇంతకుముందు మనం చూసిన సోమనాథ క్షేత్రం వృషభ రాశి వాళ్ళకు మంచిది కదా, పెద్ద పానవట్టం ఇది కూడా. ఇక ఆ తర్వాత శ్రీశైలం అండి. మన తెలుగువారు అందరూ దాదాపుగా చూసి ఉంటారు. శ్రీశైల మల్లికార్జునుడు శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం తమర్జునం మల్లిక పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం అండి. ఇక ఈ శ్రీశైల క్షేత్రం ఏదైతే ఉందో కన్యారాశి వాళ్ళకు చాలా మంచిదండి, మనం చూస్తున్నారు కదా. ఇక ఆ తర్వాత మహాకాళేశ్వరం అండి. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం అండి. చూడండి, చూసారా, ఇప్పటివరకు మనం చూసిన 3 కూడా పానవట్టాలు చతురస్రాకారంలో ఉన్నాయి. ఇది మాత్రం చూడండి గుండ్రగా వృత్తాకారంలో ఉందండి. ఇక ఈ మహాకాళేశ్వరుడు అండి, ఈయన తులారాశి వాళ్ళకు చాలా మంచిదండి. ఇక ఆ తర్వాత ఓంకారేశ్వరం అండి. అయితే ఓంకారేశ్వరం గురించి ఒక ప్రత్యేకత చెప్పాలంటే ఈ క్షేత్రమే ఓంకారం ఆకారంలో ఉంటుందండి. అది కూడా సంస్కృతంలో ఉండే ఓంకారం అండి. సంస్కృతంలో ఉండే ఓంకార ఆకారంలో క్షేత్రం ఉంటుంది కాబట్టి దాన్ని ఓంకారేశ్వరం అంటారు. ఇక ఓంకారేశ్వరునికి సంబంధించి కావేరీ కా నర్మదయోహు పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే అని ఇది ఓంకార క్షేత్రానికి సంబంధించిన స్తోత్రం అండి. ఇక ఈ ఓంకారేశ్వరము కర్కాటక రాశి వాళ్ళకు మంచిదండి. చూడండి, పానవట్టం పెద్దగా అనిపిస్తుంది, శివలింగం చిన్నగా అనిపిస్తుంది. దీని వెనకనే చూడండి మనకు రియల్గా నాగదేవతలు కనిపిస్తున్నట్లే ఉంది పుట్టలో నుంచి. ఆ విధంగా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇక ఆ తర్వాత వైద్యనాథుడు అండి. పర్ల్యాం వైద్యనాథన్ అంటారు కదా, ఇగో వైద్యనాథుడు అని ఈయనని హిందీలో కూడా వైద్యనాథుడు అని పిలుస్తారండి బెంగాలీ వాళ్ళు. సో
ఈయన వృశ్చిక రాశి వాళ్లకు ఈ వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే చాలా మంచిదండి. పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం గిరిజా సమేతం సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి. చూసిరు కదా, బా పెద్ద పానవట్టము, పెద్ద లింగం అండి, చూసిరు కదా ఇది. ఇక భీమశంకరం, డాకిన్యా భీమశంకరం అంటారండి. ఇది పూణే దగ్గర ఉంటుంది. యం డాకినీ శాకినీక సమాజే నిషేవ్యమానం పిశితాశనైశ్చ సదైవ భీమాది ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. ఇక చూడండి, భీమశంకరము మకర రాశి వాళ్ళకు మంచిదండి. చూడండి ఇక్కడ మొత్తం కూడా శివలింగంలో ఎట్లా ఉంది, మొత్తం పానవట్టం ఏ లెవెల్కి అయితే ఉందో శివలింగం కూడా అదే లెవెల్కి ఉందండి, మీరు చూడవచ్చు. సో భీమశంకరంకి వెళ్తే మనము ఇలాంటి ఈ శివలింగాన్ని చూస్తాం అన్నమాట. ఇక రామనాథ స్వామి అండి, రామేశ్వరంలో స్వయంగా శ్రీరాముల వారు ప్రతిష్ఠించారు రామేశ్వరం, చూశారు కదా. అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో బ్రహ్మసూత్రం కూడా ఉందండి ఇక్కడ, చూడండి, చాలా విశిష్టం అండి. సో అక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో శివలింగాలను అదే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మేషరాశి వాళ్లకు ఈ రామేశ్వరం జ్యోతిర్లింగం చాలా మంచిదండి. ఇక శ్రీతామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీం రామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఇది అండి రామేశ్వరానికి సంబంధించిన శ్లోకం అండి, చూస్తున్నారు కదా. అంటే ఒక గుంటలాగా ఉంటుందండి పానవట్టము, ఆ తర్వాత పైన శివలింగం ఉంటుందండి. ఇక నాగేశ్వరం అండి, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయండి. యామ్యే సదంగే నగరే తిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగై సద్భక్తి ముక్తి ప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. ఇది అండి నాగేశ్వరం సంబంధించిన శ్లోకం అనమాట. ఇది దారుకావనం, అంటే దాన్ని ద్వారకా అని కూడా పిలుస్తారండి, దారుకావనంలో ఉందండి ఇది. ఇక నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనం మిథున రాశి వారికి చాలా మంచిదండి. ఇక ఆ తర్వాత విశ్వేశ్వరం అండి, ఇదే అండి కాశీ, మనం వారణాసిలో ఉన్నాడు కదా విశ్వేశ్వరం, చూడండి చాలా కిందికి ఉంటుంది, పానవట్టంలో చాలా కిందికి ఉంటుందండి. మనం కిందికి వంగి అంటే స్పర్శ దర్శనం అని ప్రతిరోజు ఉదయం ప్రభాత సమయంలో ఉంటుందండి. ఆ స్పర్శ దర్శనానికి వెళ్తే మొత్తం కింద కూర్చొని తల ఆనించి స్వామివారికి ప్రణామం చేయాల్సి ఉంటుంది. చాలా కిందికి ఉంటుంది, నొక్కులు పడి ఉంటుందండి, మనం చూడొచ్చు చాలా క్లియర్గా. సో ఇది అండి విశ్వేశ్వరము. ఈయన ధనుస్సు రాశి వాళ్ళు ఈ విశ్వేశ్వరుణ్ణి దర్శిస్తే చాలా మంచిదండి. ఇక సానందం ఆనందం అనే వసంతం ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఇది అండి వారణాసి విశ్వనాథునికి సంబంధించింది. ఆ తర్వాత త్రయంబకేశ్వరుడు అండి, సహ్యాద్రి శీర్ష విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్ పాతుకం పాశునాశం ప్రయాతితం త్రయంబకం మీషమీడే. చూసిరు కదా 3 శివలింగాలు కనిపిస్తాయండి, చిన్న బొటనవేలి పరిమాణంలో ఉంటాయండి. అంటే ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా చిన్నగా ఉంటుంది అక్కడ. సో ఈ త్రయంబకేశ్వరము మీనరాశి వాళ్ళకు చాలా మంచిదండి. సో ఈ గౌతమి తటే అంటే గోదావరి నది పుట్టిన ప్రదేశానికి చాలా దగ్గరలో ఉంటుందండి త్రయంబకేశ్వరం. సో దానికి సంబంధించింది అనమాట. సో చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇక ఆ తర్వాత కేదార్నాథేశ్వర్ అండి, చూడండి కేదార్నాథ్ వెళ్ళడం సర్వసామాన్యమైన విషయం కాదండి, ముందే మనం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గౌరీకుండ నుంచి సుమారుగా ఒక 14 కిలోమీటర్లు నడిస్తే కానీ, అది కూడా కొండల మధ్యలోంచి చాలా సాహసోపేతమైన ప్రయాణం చేస్తే తప్ప కేదారేశ్వరుని చేరుకోలేమండి. కేదార్నాథ్ దానికి సంబంధించిందండి ఇది. మహాద్రి పార్శ్వేచ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రై సురాసురర్యక్ష మహోరగాఢ్యే కేదారమీశం శివమేకమీడే. కేదారనాథుని దర్శించుకునే వాళ్ళు కుంభరాశి వాళ్ళు దర్శించుకుంటే చాలా మంచిదండి. అంటే ఆ ఒక్క నక్షత్రం వాళ్ళు ఆ ఒక్క రాశి వాళ్ళు దర్శించుకోవాలని కాదండి, వాళ్లకు చాలా మేలు చేస్తుంది అనమాట.
ఎవరైతే ఈ రకాల ఇబ్బందులు పడుతుంటారో ఆ రాశి వారు ఆ స్వామిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం అండి. ఇక గ్రిష్ణేశ్వరం ఇది ఎల్లోరాలో ఉంటుందండి. మహారాష్ట్రలో ఎల్లోరా కేవ్స్ చాలా ఫేమస్ కదా గ్రిష్ణేశ్వరం. అదే అండి, సింహరాశి వాళ్ళు దర్శించుకుంటే చాలా మంచిదండి. ఇలాపురేరమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం గృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఇది గృష్ణేశ్వరానికి సంబంధించిన శ్లోకం అండి. సో ఇవన్నీ కూడా మరియు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని చూస్తూ మీరు స్మరించుకుంటూ ఇక చాలామంది ఇక్కడ వచ్చి స్వయంగా అభిషేకం చేసుకుంటారండి. ఆ అభిషేకానికి వీలు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయము పోచారం గట్కేశ్వర్ మండలంలో ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ఒకటే దగ్గర స్థాపితమై ఉన్నాయి. ఇక్కడ మనం అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మహాశివరాత్రికి చాలా ఉత్సవాలు జరుగుతాయి. శివ కళ్యాణం శివరాత్రి రోజు రాత్రి శివ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. అందరు భక్తులందరూ దర్శించుకొని చేసుకోవాలని చెప్పేసి ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ ఒకే దగ్గర ఉండడం ఇవి ఉండడం వల్ల ఏంటంటే మనకు దేశమంతటా తిరిగి చేసే బదులు ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు అంటే ఎక్కడెక్కడ ఉంటుంది, త్రయంబకేశ్వరం ఇలా ఉంటుంది, ఏవేవి ఇలా ఉంటాయి అనేది మనకు అన్నీ బాగా అనిపిస్తుంది. డైరెక్ట్ చూసినట్టుగానే ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంది. ఇక్కడ యజమానులకు కానీ భక్తులకు కానీ ఎవరికి కూడా గర్భాలయ ప్రవేశం లేదు. ఇక్కడ అర్చకులు మాత్రమే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే కొందరు భక్తులకి ఏంది, వాళ్ళే స్వయంగా అభిషేకం చేసుకోవాలి, స్వామివారి పైన మేమే పాలు వేయాలి, నీళ్ళు వేయాలి, మేము ముట్టుకొని చేయాలి అనే కోరికలు కొందరు భక్తులకు ఉంటాయి. కాబట్టి ఇది ఈ ప్రతిష్ట అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుంది భక్తులకు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత వెనుకనే మనకు స్థలం ఉంది కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ట చేద్దామనే సంకల్పానికి వచ్చారు. ఆ ప్రతిష్ట చేసే లింగాలు కూడా అక్కడ ఏ ఆకారంలో ఉందో అదే ఆకారంలో చూశారు కదండి. ఒక్క ఆలయంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 క్షేత్రాలను చూసినంత ఫలం వస్తుందంటే ఇంకా ఎందుకండి ఆలోచన. ఇక్కడికి రావడమే, స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా దర్శించుకొని ఒక ఉపసంహారం అండి. మనము దర్శించుకోలేకపోయాము ద్వాదశ జ్యోతిర్లింగాలనే ఏదైతే మనసులో బాధ ఉంటుందో ఆ బాధ పోగొట్టుకోవచ్చండి ఇక్కడికి. అయితే మీరు ఆ క్షేత్రాలకు వెళ్తే స్వయంగా అభిషేకం చేసే వీలు కలుగుతుందో లేదో కానీ ఇక్కడ మాత్రం మీరు స్వయంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను అభిషేకం చేసుకోవచ్చు. ఈ నిజంగా ఈ అవకాశం మనకు కల్పించిన ఈ ఆలయ అభివృద్ధి కమిటీ వాళ్ళకి, ఈ ఆలయం ఎవరైతే ప్రతిష్ఠించారో వారికి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలండి మనసుతో. చాలా అద్భుతం అండి. ఇది ఎక్కడో లేదండి, హైదరాబాద్ శివార్లలోనే ఉంది. కాబట్టి మీరు వీలైనంత మంది వచ్చి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను ఇక్కడ దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఇక మనం మిగతా విశేషాలు చూద్దాం పదండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ప్రతి మంగళవారం రోజు అభిషేకం జరుగుతుంది. ఎవరైనా మీరు కావాలనుకున్న వారు నేను డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. అభిషేకం చేయించుకోవాలనుకున్న వారు కూడా మీరు సంప్రదించవచ్చండి. సో చాలా విశిష్టత ఉన్నదండి ఈ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం అభిషేకం. ఇక్కడ అమ్మవారి రూపాలండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా. మనం ఆలయం ప్రాంగణంలోకి రాగానే శివరాత్రి ఉత్సవాలకు ఎంత ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో అంతే ఘనంగా శివరాత్రి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి. అయితే ఈ సంవత్సరము షోడశ వార్షికోత్సవం అండి, 16వ వార్షికోత్సవ ఆహ్వానం.
షోడశం అనేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైనదండి. షోడశాంగ రౌద్రీకరణం చేస్తారు కదా, అలా షోడశ వార్షికోత్సవం కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. సో మీరు ఈ శివరాత్రికి రోజు వచ్చే ప్లాన్ చేయండి. సరే వీలు కుదరకపోతే మళ్ళీ ఏదైనా రోజు మీరు వచ్చి ఈ స్ఫటికలింగేశ్వరుని దర్శనం చేసుకోండి. అభిషేకం చూసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ శివరాత్రి మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. సుమారుగా 4 నుంచి 5 రోజుల పాటు వరుసగా ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రికి 2 రోజుల ముందు ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి రోజున ఉదయం 4 గంటల నుండే స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి. 4 గంటల నుంచి మొదలుకొని నిర్విరామంగా స్వామివారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. సాయంకాలం మహాశివరాత్రి రోజున సాయంకాలము 6 గంటలకు స్వామివారి పల్లకీ సేవ ఉంటుంది. రాత్రి 12 గంటలకు లింగోద్భవకాల మహారుద్రాభిషేకము. లింగోద్భవకాల మహారుద్రాభిషేక అనంతరము శివ కళ్యాణము, సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వర స్వామి కళ్యాణము రాత్రి 2 గంటలకు ఉంటుంది. కళ్యాణ అనంతరము ఉదయము జాగరణ పూర్తవుతుంది. ఉదయం 4 అవుతుంది కళ్యాణం అయ్యేసరికి. జాగరణ పూర్తయిన తర్వాత ఉదయము 5 గంటల నుండి మళ్ళీ స్వామివారికి అభిషేకము, అన్నపూజ. అన్నపూజ అనంతరము మన దేవాలయం బయట అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక ఈ ఆలయానికి రావాలంటే అండి, ఉప్పల్ రింగ్ రోడ్ ఉంది కదా, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో ఉంటుందండి ఈ జోడిమెట్ల స్టేజ్ అని. మీరు ఉప్పల్ దగ్గర ఘట్కేసర్ వైపు వెళ్ళే ఏ బస్సు ఎక్కినా సరే, ఆర్టీసీ బస్సు, మీరు జోడిమెట్ల స్టేజ్ వద్ద దిగాలి. జోడిమెట్ల స్టేజ్ నుంచి ప్రైవేట్ ఆటోల ద్వారా పోచారం గ్రామంలోకి మీరు రావచ్చు. గ్రామంలోకి వచ్చిన తర్వాత ఆలయం ఎక్కడ అని అడిగితే ఎవరైనా చెప్తారు. సో మీరు ఆ రకంగా వచ్చే ప్రయత్నం చేయండి. బస్ నెంబర్లు కానీ ఎలాంటి అవసరం లేదండి. మీరు యాదగిరిగుట్ట వెళ్ళే బస్సులు ఎక్కినా సరే, భువనగిరి వెళ్ళే బస్సులు ఎక్కినా సరే మీరు ఇక్కడ జోడిమెట్ల స్టేజ్ వద్ద దిగవచ్చు. ఓకే. ఆలయ దర్శనం అయిన తర్వాత మనం బయటకు వచ్చి ఎడమవైపు వెళ్తే మనకు ఇక్కడ కోనేరు ఉందండి. ఇది కోనేరు అరేంజ్ చేసిన కోనేరు అనమాట. ఆ తర్వాత గోశాల కూడా ఉంది. ఆ 2 చూద్దాం రండి. చూడండి కోనేరు ఎంత బాగా కనిపిస్తున్నారో. అర్ధనారీశ్వర మూర్తి అండి. ఎంత బాగుంది కోనేరు కూడా. ఇక కింద చూసిరా మీరు, చిన్న చిన్న దేవతా విగ్రహాలండి. ఇక ఇక్కడ పిల్లల కోసం అండి చూడండి ఒక మొసలి బొమ్మను ఏర్పాటు చేశారనమాట. రియలిస్టిక్గా ఉందన్నమాట, ఏదో నీళ్ళ నుంచి ఒడ్డుకొచ్చి కూర్చున్నట్టుగా. ఆ తర్వాత ఇది ఒక కుంట అండి, చూసారు కదా, ఆలయం పక్కనే ఉంది. ఇక మనం ఇప్పుడు గోశాల వెళ్తున్నామండి. ఆలయం పక్కనే ఉంటుంది చూడండి. 25 వరకు ఉంటాయండి సుమారుగా ఆవులు. మాది పోచార గ్రామము. ఈ గుడికి వస్తే కొంచెం ప్రశాంతత ఉంటుంది. అన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి. అదే అమ్మవారిని దర్శనము, మంగళవారం అమ్మవారికి అభిషేకం, నాగదేవతకి. ఇప్పుడు ఉత్సవాలు అవుతాయి కదా, బ్రహ్మోత్సవాలు. శివరాత్రి కూడా బాగా ఘనంగా చేస్తాము. ఊర్లో కూడా రథం తింపుతారు, పబ్లిక్ బాగానే వస్తారండి. అట్లా మేము కూడా జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం. బయట కూడా వెళ్ళేసి వచ్చాం. అంటే నిజంగా జ్యోతిర్లింగాలను చూసారు, ఇక్కడ కూడా చూసినాము. ఇక మాకు ప్రశాంతత అనిపిస్తుంది. అదే మేము సుబ్రహ్మణ్య స్వామిది 11 ట్యూస్డేస్ రావాలని మొక్కున్నాము. సో చాలా బాగుంది. అంటే పంతులు గారు చెప్పడం కానీ, అభిషేకం కానీ అవన్నీ చేయడం చాలా బాగుంది. అట్లాగే ఇక్కడ జ్యోతిర్లింగాలు మనం కొంతమంది వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ ఇక్కడికి వస్తే అన్నీ ఉన్న ఈ వరుసగా ఉన్నవి కానీ చూస్తే మనకి అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ కొంతవరకైనా వస్తుంది, కంప్లీట్గా కాకపోయినా. అట్లాగే స్ఫటికలింగేశ్వర స్వామి ప్రతిరోజు అభిషేకం చేస్తారు. సో ఓవరాల్గా ఈ టెంపుల్ మాకు చాలా అంటే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. సో ఆ రకంగా మేము అంటే నియర్ బై ఉంటాము. సో వీలైనప్పుడల్లా ఏదైనా అకేషన్ ఉన్నా, ఫెస్టివల్ ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. చూడండి, ఒకటే ఆలయంలో అతిపెద్ద స్ఫటికలింగము, సర్వమంగళాదేవి, త్రినేత్ర గణేశుడు, అదేవిధంగా మనం జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునే 12 జ్యోతిర్లింగాలు చూడడం మాత్రమే కాదు, స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇంత అద్భుతమైన అవకాశం నేను ఈ వీడియో మీకు చూపించినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. మీరు కూడా ఈ క్షేత్రానికి హైదరాబాద్కు అతి దగ్గరలో ఉంది కాబట్టి వచ్చి ఈ అదృష్టాన్ని మీరు కూడా సొంతం చేసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.